హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే టేస్టీ ట్రీట్స్. నేను మీ హరితా మోహన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో కమ్మని తెలుగింటి పప్పుచారు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఇలా 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి దీన్ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని 2-3 సార్లు పులుసు చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద ఇలా మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుందాం. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, మునక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, టొమాటో ముక్కలు, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కల్లుప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇలా ఒక పొంగు వచ్చాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకొని బాగా మరిగించాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందే ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. దీనివల్ల పప్పుచారు మరింత రుచిగా ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే మీరు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గినట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పప్పుచారు ఇంకా మరికొంచెం సేపు మరగాలి కదా. ఈలోపు మనం పోపు వేసుకుందాం. దీనికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి కూడా వేసుకొని హీట్ అయ్యాక కొంచెం సాయి మినపప్పు, ఆవాలు, జీరా వేసుకొని వాటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 8 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులోనే కొంచెం ఇంగువ కూడా వేస్తే పప్పుచారు మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు మొత్తం వేగిన తరువాత దీన్ని మరుగుతున్న పప్పుచారులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు వేసేసాం కదా, మరికొంచెం సేపు పప్పుచారుని మరిగించుకుందాం. ఎందుకంటే మనం చేసే పప్పుచారైనా సాంబార్ అయినా ఎంత మరిగిస్తే వాటి రుచి అంత బాగుంటుంది. చివరిగా మరికొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. మన తెలుగింటి స్టైల్లో చేసే కమ్మని పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. మనం ఈ పప్పుచారులో ఎలాంటి మసాలాలు, సాంబార్ పౌడర్లు వేయలేదు. అయినా సరే దీని రుచి ఎంత కమ్మగా ఉంటుందో మీరు కూడా ఈ పప్పుచారు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.